అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కట్టుబాట్లు, బరువులు, బాధ్యతలు ఇలా ఎన్నో అనుకుంటారు కదూ. కానీ కాదండి, మహిళ అంటేనే ఒక శక్తి. మహిళ అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలగలిపిన రూపం కాదంటారా? తప్పకుండా అవునంటారండి. సాయిజ్యోతి చింతక్రింది రచించిన గీత దాటని గెలుపు ఈ కథను చివరి వరకు విన్న ఎవరైనా పైన మాటలు అంగీకరించి తీరవలసిందే. ఎందుకంటే ఈ కథలో అయ్యయ్యో నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, అందుకే నేను ఎలా ఉన్నదాన్ని అలాగే ఉన్నాను, ముందడుగు వేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి ఎవరూ సపోర్ట్ చేయకపోయినా ఎన్ని ముందడుగులు వేయవచ్చో చెబుతుంది ఈ కథ. అలాగే అరెరే నాకు ఉమ్మడి కుటుంబం ఉంది, అన్ని బరువులు బాధ్యతలు మోస్తున్నాను నేనే, అందుకే నేనేమీ చెయ్యలేకపోతున్నాను, ఇంట్లో అంట్లు తోముకుంటూ ఇలాగే కూర్చుండిపోతున్నాను, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి కూడా అన్ని బరువులు బాధ్యతలు మోస్తూ కూడా ఏ విధంగా తాను అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేయవచ్చో మార్గం చూపిస్తుంది ఈ కథ. అందుకే గీత దాటని గెలుపు ఈ కథను అందరూ చివరి వరకు వినండి. అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కథ గీత దాటని గెలుపు. రచన సాయిజ్యోతి చింతక్రింది. నిన్నటి కలలో చీకటి తోవలో నేను ఎక్కడో వెనుకబడిపోయాను అంటూ ఏదో ఆలోచిస్తూ కాఫీ కలుపుతున్న రేణు చేతిపై వేడివేడి కాఫీ ఒలికిపోవడంతో అమ్మా అంటూ అరుపు బయటకు వినిపించకముందే రేణు కాఫీ అంటూ భర్త కేక వేయడంతో వస్తున్నానండి అంటూ కాఫీ తీసుకొని వెళ్ళింది. ఏంటి కప్పు కాఫీకి ఇంత టైమా? నీలాగా నేనేమి ఇంట్లో ఉండడం లేదు, బిజినెస్ చేసుకోవాలి. ఇక టిఫిన్ ఎప్పుడు పెడతావు? వెళ్ళు వెళ్ళు, ఆ పని చూడు. అలాగే అండి వినయంగా భర్తకి సమాధానం చెప్పి, ఏవండి ఇంతకి నేను అడిగిన దాని గురించి ఆలోచించారా అన్న రేణు మాటలకు, ఆలోచించే అవసరం లేదని నిన్న రాత్రి చెప్పాను, కాబట్టి నాతో వాదన పెట్టుకోకుండా పని చూడు అంటూ గదిమినట్లు చెప్పిన భర్త మాటలకు కోపంగా అతని వైపు చూసి వంటగదిలోకి వెళ్ళింది రేణు. నా జీవితం ఇంతేనా? ప్రతి ఆడపిల్ల జీవితం నాలాగేనా? ఉప్మాలోకి ఉల్లిపాయలు కట్ చేస్తున్న రేణు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉల్లిపాయ ఘాటు వల్ల కాదు, మనసు లోతుల్లో పొంగుతున్న బాధ వల్ల. ఊహ తెలిసి తెలియగానే అమ్మా నాన్నలు లేని అనాథనయ్యాను. సహృదయులు అనాథాశ్రమంలో చేర్చి నాకంటూ ఒక జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు. పిల్లలు లేని దేవుడిచ్చిన అమ్మా నాన్న నాకు మరో జన్మనిచ్చారు. పేరుకు అమ్మా నాన్న, కానీ సొంత అమ్మా నాన్నలు కాలేకపోయారు. సమాజం దృష్టిలో పిల్లలు లేని తల్లిదండ్రులుగా ఉండడం ఇష్టం లేక నన్ను పెంచుకొని ఆ లోటు తీర్చుకున్నారు. మా అత్తయ్య నిజంగా ఆవిడ నాకు మా అమ్మ తర్వాత అమ్మలాగా అనిపించారు. నన్ను ఎక్కడో చూశారు, వాళ్ళ అబ్బాయికి నేనే కరెక్ట్ అనుకున్నారో ఏంటో కోడలుగా నన్ను తీసుకువచ్చి కూతురు స్థానాన్ని ఇచ్చారు. సమాజంలో ఉన్నత స్థాయిలో అత్తయ్య ఉన్నారు. ఒక ఉపాధ్యాయురాలిగా ఎందరో విద్యార్థుల జీవితాలను నిలబెట్టారు. ఆమెకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ భర్త చాటు భార్యలా మిగిలిపోయారు. ఇప్పుడు భర్త లేకపోయినా కొడుకు మాటలకు ఊకొట్టే తల్లిలా నిలిచిపోయారు. ఆవిడ జీవితంలా నా జీవితం అయిపోతుందేమో అని దిగాలుగా ఉంది. నా కల గురించి చెబితే, అమ్మా గీత లోపల ఉన్నప్పుడే సీతకు మర్యాద. గీత దాటి కష్టాలను కొని తెచ్చుకుంది ఆ తల్లి, కాబట్టి నువ్వు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. గృహిణిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అంటూ చెప్పకనే చెప్పింది నా జీవితం ఇంతేనని.
ఇక భర్తతో చెప్తే అద్దంలో ముఖం చూసుకో అన్నాడు. కానీ నేను గీత దాటే ప్రయత్నం చేయను. గీతలో ఉండే నాకు కావాల్సింది ఖచ్చితంగా సాధిస్తాను అంటూ కళ్ళు మూసుకొని మనసులో ఏదో మధురమైన జ్ఞాపకం తట్టినట్లుగా అనిపించి పెదవిపై చిరునవ్వు పూచింది. రేణు, వాచ్ ఎక్కడ పెట్టావు? బండి గీసేయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అడుగుతున్న భర్త మాటలకు విసుక్కొని, నేను లేకుండా అడుగు తీసి అడుగు వేయలేరు, కానీ నేను ముందడుగు వేస్తానంటే మాత్రం ఒప్పుకోరు అనుకుంటూ టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ బ్యాగ్లో సర్ది భర్తకి ఇస్తూ, ఏంటి ఈరోజు ముందే వెళ్తున్నారు అని అడిగింది. కొంచెం పని ఉందిలే. ఫోన్ చూసుకుంటున్న భర్త, ఓ ఈరోజు ఉమెన్స్ డేనా? ఆడవారి కలలకు ఆనకట్ట వేయకూడదు, వారిని స్వేచ్ఛగా ఎదిగేలా ప్రోత్సాహాన్ని అందించాలి అంటూ టకటకా టైప్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఇలా స్టేటస్లు పెడితే సరిపోదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ప్రోత్సహించాలి అంటూ వెటకారంగా మాట్లాడుతున్న రేణుతో, హలో, నాకు తెలుసు నువ్వు దేని గురించి అంటున్నావో. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. సివిల్స్ చదవాలన్నావు కదా, నీకు కావాల్సిన బుక్ మెటీరియల్ కొని తీసుకువచ్చాను, గదిలో పెట్టాను. ఇక నుండి నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు అంటున్న భర్త మాటలకు ఆశ్చర్యపోయిన రేణు, నిజమా? అవును నిజమే, కానీ అంత ఎగ్జైట్ అవ్వకు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఏంటి? నువ్వు రోజూ చేసే పనులు ఏమాత్రం అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అన్ని పనులు చేసుకుంటూనే చదవాలి. చూస్తాం ఎలా చదువుతావో అంటున్న భర్త మాటలకు, అయ్యో మీరంతా అమాయకులండి అంది రేణు. ఏంటి? అవును, సివిల్స్ చదవాలన్నది నా డ్రీమ్. మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అచీవ్ చేయాలి అని అనుకున్నాను. ఈ విషయంలో మన పెళ్ళైన దగ్గర నుండి మీతో గొడవ పడుతూనే ఉన్నాను. కానీ నాకు తెలుసు ఏదో ఒక రోజు మీరు ఒప్పుకుంటారని. అందుకోసమే పోయిన సంవత్సరం నుండి నా ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మేము ఆడవాళ్ళమండి, అన్నం వండుతూ పాఠాలను నెమరు వేసుకోగలం, కూర కలయ తిప్పుతూ పాయింట్స్ని షార్ట్కట్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోగలము. కాబట్టి మీరు ఒప్పుకోవడమే నాకు పెద్ద ఆటంకంగా ఉండేది. ఇప్పుడు మీరు ఒప్పుకున్నారుగా, ఎలా అయినా చదివి నా పేరు పేపర్లో వచ్చేలా చేసుకుంటా అని చెప్పి రేణు మరలా ఏదో మధుర జ్ఞాపకం గుర్తుకు వచ్చినట్టుగా ఆమె పెదవిపై చిరునవ్వు పూచింది. ఓహో అలాగా, సర్లే, ఆల్ ది బెస్ట్ అంటూ భర్త వెళ్ళిపోయాడు. పేపర్ తిప్పుతున్న భర్త, హలో రేణు మేడం, పేపర్లో పేరన్నావు, ఏది? సంవత్సరం అయింది, నువ్వు సాధించింది ఏమీ లేదు రేణుతో అన్నాడు. ఏమండి, మీరు ఇంత మంచి బిజినెస్ రన్ చేస్తున్నారు, మొదట్లోనే మీరు సక్సెస్ అయ్యారా? లేదు కదా. ఓటమి విజయానికి తొలిమెట్టు, అలా అనుకొని నేను ప్రయత్నిస్తాను. కాలం మరో 2 సంవత్సరాలు గిర్రున తిరిగింది. రేణు అనుకున్నట్లు అంత సులభంగా ఆమె ప్రిపరేషన్ సాగలేదు. ఎన్నో ఆటంకాలను అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉంది. ఈరోజు సివిల్స్ రిజల్ట్, ఇక ఈరోజు కూడా నాకు ర్యాంక్ రాకపోతే ఇక ఆపేస్తాను అని మనసులో అనుకుని గుడికి వెళ్ళింది రేణు. అమ్మా అమ్మా, రేణు ఏది అంటూ రేణు భర్త వచ్చాడు. గుడికి వెళ్ళిందిరా. ఏమైంది అంటూ అడిగింది రేణుగారి అత్తయ్య. అమ్మా, నీ కోడలు సాధించింది, చాలా మంచి ర్యాంక్ వచ్చింది సివిల్స్లో, చూడు తన పేరు పేపర్లో వచ్చింది అంటూ చూపించాడు రేణు భర్త. సాధించిందిరా నా కోడలు, గీతలో నిలబడి సాధించింది, నీలాంటి భర్తను ఒప్పించి నీ ప్రోత్సాహంతో సాధించింది. కొడుకు ముభావంగా ఉండడం చూసి, ఏంట్రా నీకేం సంతోషం లేదా? ఉందమ్మా, కానీ మనసులో ఏదో మూల ఒక భయం. ఆడవాళ్ళు వారికి అధికారం వచ్చినా స్వేచ్ఛ వచ్చినా వారి నడవడిక మారిపోతుంది, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోరేమో అని నా గట్టి నమ్మకం. నోర్ముయిరా, రేణు ఎప్పుడు అలా చేయదు. అయినా ఆడవాళ్ళంటే అంత అలుసుగా ఉందా? అధికారం స్వేచ్ఛని తాకట్టు పెట్టి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి ఎంతోమంది ఆడవాళ్ళు కలలను చంపుకొని కన్నీటిని దిగమింగుతూ బ్రతుకుతున్నారు, మీ అమ్మతో సహా, అది గుర్తుపెట్టుకో అంటూ ఆ ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా రేణు లోపలికి వచ్చింది. రావడంతోనే భర్త కాళ్లకు నమస్కరిస్తూ, ఏమండి నన్ను దీవించండి, నా కల సాకారం చేసుకున్నాను అంటూ అడిగింది.
చూడరా నా కోడల్ని, ఇప్పటి వరకు ఏదో అన్నావు. ఏంటి అత్తయ్య, ఏమన్నారు? ఏం లేదమ్మా, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆశీర్వదించండి అత్తయ్య అంటూ అత్తయ్య కాళ్ళకు కూడా నమస్కరించింది రేణు. ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ ఉంది రేణు. ఉమెన్స్ డే రోజున రేణు గురించి, అలాగే మరి కొంతమంది మహిళల గురించి ఒక మ్యాగజైన్లో వచ్చింది. అది భర్త రేణుకి చూపిస్తూ, చాలా గర్వంగా ఉంది రేణు, పేపర్లో నా పేరు వస్తుంది అని చెప్పావు కదా, ఈరోజు ప్రత్యేకంగా నీ గురించి ఒక పేజీ మొత్తం కేటాయించారు చూడు అంటూ ఆ పేపర్ని భార్య చేతికి అందించాడు. ఆర్టికల్ చదివి ఎంతో మురిసిపోయింది రేణు. పక్క పేజీ తిప్పి తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా ఆనందం, ఆశ్చర్యం నిండిన కళ్ళతో ఆ ఆర్టికల్ని, ఆ ఫోటోని, కింద ఉన్న పేరుని పదే పదే చూస్తుంది. ఏమైంది రేణు అంటున్న భర్త మాటలను కూడా పట్టించుకోకుండా అను తనే అంటూ కళ్ళు మూసుకొని తన బాల్యంలోకి వెళ్ళింది. ఆనాడు 8 సంవత్సరాలు ఉన్న ఇద్దరు ఆడపిల్లలు చేతిలో చేయి వేసుకొని బాధని మర్చిపోయి స్వేచ్ఛగా బాలికల అనాథాశ్రమంలో ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. చూసావా రేణు, మగపిల్లల్ని అందరూ పెంచుకోవడానికి తీసుకువెళ్తున్నారు, ఆడపిల్లల్ని మాత్రం అంతగా ఎవరు తీసుకువెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అవును అను, ఎందుకు ఈ సమాజంలో ఆడవాళ్ళు అంటే అంత చిన్నచూపు? ఏమో నాకు తెలియదు రేణు, ఇద్దరము చిన్నప్పుడే అమ్మా నాన్నని కోల్పోయాము, ఇక్కడ స్నేహితులం అయ్యాము. రేపు అన్న రోజు మనల్ని ఎవరో ఒకరు తీసుకువెళ్తారు, అప్పుడు ఇద్దరం ఇలా కలిసి ఉండం కదా. అవును అను, అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా మనల్ని ఎవరు తీసుకువెళ్తారులే, ఆడపిల్లలం కదా, అందరికీ భారమే. రేణు అలా మాట్లాడొద్దు. ఎప్పటికైనా ఆడపిల్లలు అంటే ఏంటో నిరూపించి చూపిద్దాము. అందరూ మనకి అన్యాయం చేయవచ్చు, కానీ మనం మాత్రం పరిస్థితులను దాటి ఎదగాలి. చూసావా, మనం ఇంత చిన్న పిల్లలమైన పరిస్థితుల వల్ల ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నాము. సరే కానీ అను, నాకు ఒక ప్రామిస్ చేస్తావా? మనిద్దరం ఒకరి పేరు ఒకరికి గిఫ్ట్గా ఇచ్చుకుందాము. నువ్వెక్కడున్నా నా పేరుతో ఉంటావు, నేను ఎక్కడున్నా నీ పేరుతో ఉంటాను. సూపర్ రేణు, ఇది చాలా బాగుంది. మనిద్దరం పెద్ద అయిన తర్వాత గొప్ప విజయం సాధించి ఇద్దరి పేర్లు పేపర్లో పడాలి, అందరూ మనల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అంటూ అను రేణు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ ఇద్దరిని తీసుకువెళ్ళడానికి పిల్లలు లేని 2 కుటుంబాలు వచ్చాయి. ఇద్దరూ వేర్వేరు కుటుంబాలకు పిల్లలుగా వెళ్ళిపోయారు. అను, గుర్తుపెట్టుకో, నీ పేరు నాది, నా పేరు నీది, సరేనా అంటూ రేణుక పెద్దగా అరిసి చెప్పింది. అను కూడా అలాగే అంటూ పెద్దగా సమాధానం ఇచ్చింది. ఆ ఇద్దరు ఆనాడు మాట్లాడుకున్న మాటలు రేణు చెవిలో మారుమ్రోగాయి. ఈ లోకంలోకి వచ్చి ఆర్టికల్లో రాసి ఉన్న దాన్ని మరోసారి చదివింది. తిను అనూనే, మా బాల్యంలో జరిగింది ఇంత స్పష్టంగా తను చెప్పిందంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఏమండి, నేను చెప్పాను కదా, నా చిన్ననాటి స్నేహితురాలు అను మంచి డాక్టర్ అయ్యింది. చూడండి తన గురించి ఎంత గొప్పగా రాశారో. తనని ఎలా అయినా కలవాలని భర్తను అడుగుతూ ఉండగా, ఏమీ అవసరం లేదు అంటూ ఒక మృదువైన గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది. జరుగుతుంది కలయా నిజమో రేణుకకి అర్థం కాలేదు. ఒక్క ఉదుకున అను దగ్గరకు వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకొని ఆ ఇద్దరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎన్ని సంవత్సరాలయ్యింది మనిద్దరం కలిసి అంటున్న రేణు మాటలకు, అవును రేణు, చూడు, మనం చిన్నప్పుడు అనుకున్న కలని సాకారం చేసుకున్నాము. ఈరోజు మనల్ని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. రేణు ఆ మాటలు విని తనని తాను సముదాయించుకొని, సరే రా లోపలికి అంటూ అనూని లోపలికి తీసుకువెళ్ళింది. అత్తయ్య అత్తయ్య అంటూ అత్తయ్యని పిలిచి అనూని పరిచయం చేసింది. నువ్వేనా అమ్మా అను అంటే? మా రేణు ఎప్పుడు నిన్ను కలవరిస్తూనే ఉంటుంది. అవును అను, ఎలా ఉన్నావు? అసలేంటి ఇంత మంచి డాక్టర్ ఎలా అయ్యావు అని తదేకంగా చూసి, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? లేదు రేణు, సమాజం నాకెన్నో పరీక్షలను పెట్టింది. నీకు మంచి కుటుంబం దొరికింది, నువ్వు వారి పర్యవేక్షణలో చక్కగా పెరిగావు,
మంచి అత్తారిల్లు దొరికింది. నీ కలలను కొంచెం కష్టమైనా సాకారం చేసుకున్నావు. నా జీవితం అలా కాదు. అడుగడుగు ఒక అగ్నిగుండమే. పెంచుకుంటామని తీసుకువెళ్ళిన వాళ్లే నా పాలిట యమదూతలయ్యారు. అక్కడి నుండి పారిపోయాను. రకరకాల ప్రదేశాలకు వెళ్ళాను. చివరికి మన అనాథాశ్రమంలో పనిచేసే ఒక ఆయా నన్ను చూసి మరలా అదే ఆశ్రమానికి తీసుకువెళ్ళింది. ఇక అక్కడే డోనర్స్ సహాయంతో కొంత చదువుని పూర్తి చేశాను. పై చదువులు గవర్నమెంట్ స్కాలర్షిప్తో పూర్తి చేశాను. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఒంటరి మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాను. అనాథ హాస్టల్లో, వృద్ధాశ్రమంలో ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తున్నాను. నాతో క్లినిక్లో పనిచేసే వాళ్ళందరూ ఒంటరి మహిళలే. నలుగురికి ఆదర్శంగా నిలబడుతూ ఒంటరి మహిళ ఏ విధంగా ఎదగాలో అందరికీ స్ఫూర్తిని ఇస్తున్నాను. ధైర్యాన్ని నింపుతున్నాను. ఇక నా జీవితం గురించి మర్చిపోయాను. ఆ మాటలు విన్న రేణు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రేణు, నాపై జాలి చూపించవద్దు. నేను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాను. ఇకపై ఏ కష్టాలు నాకు ఉండవు. సరేనా? నిన్ను చూద్దామని వచ్చాను. ఇక వెళ్తాను. అను, ఇక్కడే ఉండు. వద్దులే రేణు, నీకు చాలా బాధ్యతలున్నాయి, నాకు చాలా బాధ్యతలున్నాయి. మనం ఎదిగి నలుగురు మహిళలు ఎదగడానికి సహాయం చేద్దాము. అది మనం వేరువేరుగా ఉంటేనే జరుగుతుంది. అర్థం చేసుకో. అయినా నా తోడు నీ పేరు అను ఉంది, నీ తోడు నా పేరు రేణు ఉంది. కాబట్టి ఎక్కడ ఉన్నా మనం కలిసే ఉంటాము. ఇక వెళ్ళొస్తాను. ఆంటీ, మా రేణుని బాగా చూసుకోండి అంటూ రేణు వాళ్ళ అత్తయ్యకి భర్తకి చెప్పి బయలుదేరింది అను. ఆ ఇద్దరి ఆడపిల్లల గెలుపుని చూసిన రేణు అత్తయ్య మనసు ఒక ప్రక్క ఆనందంతో, మరో ప్రక్క పశ్చాత్తాపంతో నిండిపోయింది. చిన్నవాళ్లైన ఎంతో తెలివితేటలతో జీవితాన్ని నిలబెట్టుకున్నారు. 60 ఏళ్ళు దాటిన మేము ఏమీ చేయలేకున్నాను. రేపే అనాథాశ్రమానికి వెళ్తాను. ఏ ఆదరణకు నోచుకొని కొంతమంది ఆడపిల్లలను దత్తత తీసుకుంటాను. వారిని నాకున్న ఆర్థిక బలంతో చదివిస్తాను. వారు వారి కలలను సాకారం చేసుకోవడానికి తోడ్పాటుగా నిలబడతాను. కోడలిలాగా గీతలో ఉండి పోరాడి కొడుకుని ఒప్పిస్తాను. వాడు ఒప్పుకోకపోతే అనులాగా ఒంటరిగా అయినా అనుకున్నది సాధిస్తాను అంటూ రేణు అత్తయ్య మనసులో సంకల్పం తీసుకుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.